బ్రేకింగ్ న్యూస్. ఏపీలో విధులకు రాని ప్రభుత్వ వైద్యులపై ఏపీ సర్కార్ యాక్షన్ తీసుకుంది. ఏకంగా 55 మంది డాక్టర్లను తొలగించింది. వీళ్లు ముందస్తు అనుమతి తీసుకోకుండా, సెలవులు పెట్టకుండా ఏడాదికి పైగా విధులకు హాజరు కావడం లేదు. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను ప్రభుత్వం టెర్మినేట్ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ లోకాయుక్తకు నివేదిక పంపింది. విధుల నుంచి తొలగించిన వారిలో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఎలాంటి అనుమతి, సెలవు లేకుండా ఏడాదికి పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని, వైద్యులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని 2023లో కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా పరిగణించింది. దీనిపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా, సెలవులు కూడా పెట్టకుండా ఎక్కువ కాలం విధులకు హాజరు కాని ఆ ప్రభుత్వ వైద్యులను వెంటనే గుర్తించి వారిని విధుల నుంచి తొలగించాలని లోకాయుక్త స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖలో 78 మంది ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లకు గతంలోనే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఇందులో 23 మంది స్పందించారు. మిగతా 55 మంది వైద్యులను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉద్యోగాలు కోల్పోయిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, 55 మంది డాక్టర్లపై వేటు పడింది. అయితే వీరంతా కూడా ఆందోళనకు గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎందుకని సెలవులు కూడా పెట్టకుండా ఇన్ని రోజులు వాళ్ళు గైర్హాజరవుతున్నారు? మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వ వైద్యశాలలో ప్రొఫెసర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, డాక్టర్లు కానీ వచ్చారంటే అదొక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు. కానీ ప్రస్తుతం గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ డాక్టర్ కూడా పేద రోగులకు వైద్యం చేయకుండా సపరేట్గా వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లు, కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కూడా దాదాపుగా 2023 31/7/2023న ఒక పేపర్లో వచ్చిన కథనాన్ని దాదాపుగా 78 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులకు డొమ్మా కొడుతూ సరైన సమాచారం అధికారులకు కానీ పై అధికారులకు ఇవ్వకుండా డొమ్మా కొడుతున్న దాన్ని బేస్ చేసుకొని ఆయన ఆ రోజుల్లోనే అంటే సరిగ్గా సంవత్సరాల క్రితం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అప్పుడే 78 మందికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వీరిలో ఇప్పటిని 55 మందిని సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు వివరాలు తీసుకుందాం. సార్, ఏంటి సార్ అసలు ఈ 78 మందిని మీరు ఏ రకంగా ఐడెంటిఫికేషన్ చేశారు? అసలు ఈ 78 మంది విధులకు హాజరు కాని వాళ్ళు ఎట్లా ట్రేట్ చేయడం జరిగింది? పత్రికల్లో వచ్చిన వార్తల కథనం ఆధారంగా నేను గౌరవ లోకాయుక్త గారికి ఏదైతే విద్య నిమిత్తం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వాలు ఖర్చు పెడతా ఉన్నాయి. అలా విద్యను అభ్యసించినటువంటి వైద్య నారాయణ హరి అంటారు. వైద్యులు ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలలో కానీ వీళ్ళు వైద్య విద్యార్థులకు విద్య నేర్పే ఆచార్యులు కూడా ఉన్నారు. ఇందులో సెలవు పెట్టకుండా గైర్హాజరవ్వటం అనేది బాధ్యతారాహిత్యం, దేశ ద్రోహం కంటే నేరం. ఈ విషయాన్ని గౌరవ లోకాయుక్త అప్పుడు జస్టిస్ లక్ష్మణరెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. లక్ష్మణరెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నివేదిక కోరటం, ఆయన అధికారులు అందరికీ ఏదైతే గైర్హాజరవుతున్నారో ఈ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళకి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 78 మందిలో 23 మంది సమాధానం ఇచ్చారు. మిగతా ఏదైతే సమాధానం ఏమన్నా 55 మందిని టెర్మినేట్, ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే సార్, అసలు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయాలని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. అయినా చాలామంది వైద్యులు ఆ దిశగా ప్రయత్నాలు చేయకుండా రూరల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరంతా కూడా కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ పెట్టుకొని అక్కడ ప్రైవేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా. సో ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు కదా. ఉద్యోగస్తుల యూనియన్లు కానీ బలమైనవి, ప్రభుత్వాలు కూడా వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి. పౌరుల్లో చైతన్యం లేదు. లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూ బాధ్యతారాహిత్యంగా ఉన్నా వాళ్ళని ఏమి సస్పెండ్ చేసినా సగం జీతం ఇవ్వాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడి సస్పెండ్ చేయబడినా అతనికి సగం జీతం ప్రభుత్వం ఇచ్చి తీరాల్సిందే. కాలయాపన హైకోర్టులకు వెళ్తారు, సుప్రీంకోర్టులకు వెళ్తారు. స్టేలు తెచ్చుకొని అవినీతి పరులైన, ఉద్యోగాలకు గైర్హాజరైన వాళ్ళైనా, బాధ్యత లేని ఉద్యోగస్తులు అట్లా ఉద్యోగాల్లో కంటిన్యూ చేస్తుంటారు. చట్టాలు ఈ దేశంలో బలహీనమయ్యి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితి. సార్, చాలా వార్తలు, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి శాఖకు సంబంధించి కూడా విధులకు హాజరు కావట్లేదు, ఏసీబీకి దొరికారు, డుమ్మా కూడా, ఇట్లా చాలా వస్తున్నాయి. కానీ వైద్యులని మీరు ఎందుకు ఎంపిక చేసుకున్నారు? అసలు నేను అన్ని శాఖల్లో కూడా ఇలా నా ఫిర్యాదులు ఉంటాయి. ఇది ఒక్క శాఖే కాదు, రెవెన్యూ, అన్ని
పోలీస్ అన్ని శాఖల్లో కూడా నా ఫిర్యాదులు ఉంటాయి. అంటే ఇప్పటివరకు ఏ ఏ శాఖల మీద ఫిర్యాదు చేశారు? అన్ని శాఖలు, ప్రభుత్వ శాఖలు అన్నీ కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల్లో గతంలో వాటి మీద ఏమైనా ఫిర్యాదులు వాటి మీద విచారణకు ఆదేశించడం? చాలా మంది ఉద్యోగస్తులు సస్పెండ్ అవ్వటం, టెర్మినేట్ అవ్వటం, అంటే మూకమ్మడిగా ఇంతమంది 55 మంది టెర్మినేట్ అవ్వటం ఇదే మొదటిసారి. అట్లా పంచాయతీరాజులు, సెక్రటరీలు, రెవెన్యూలు, విఆర్ఓలు, ఆర్ఐలు, తహసీల్దార్లు, అలా కేసులు చాలా ఉన్నాయండి. సో ఓవరాల్గా మీరు పెట్టిన లేఖల మూలంగా ఇప్పటి వరకు ఈ 55 మందితో కలిపి ఎంతమంది సస్పెన్షన్ అయి ఉంటారు సుమారుగా అన్ని శాఖలు కలిపి? చాలా కేసులు ఉన్నాయి, నేను చెప్పలేను. నాది గదులు 2 గదుల నిండా ఫైల్స్ ఉంటాయి, అవి నేను లెక్క ఎప్పుడే వేయలేదు సార్. చాలామంది ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగస్తులు అవినీతి పరులు అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, టెర్మినేట్ చేయమని, ఉద్యోగాలను తొలగించమని. అవి ప్రశ్నించే వాళ్ళు కూడా మీకు సమాజం నుంచి, పౌరుల నుంచి తక్కువ. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అది సంవత్సరం నెలలా పట్టొచ్చు, కానీ చట్టాలు అయితే ఉన్నాయి, యాక్షన్ అయితే ఉంటుంది. కానీ దానికోసం ప్రశ్నించే వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తక్కువ మంది వాళ్ళ బాధ్యతలను గుర్తు చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సార్, ఇంతమంది ఉద్యోగాలు కోల్పోవటంలో ఎవరన్నా మీకు బెదిరింపులు చేయటం కానీ లేకపోతే చేయొద్దని కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి సార్? సమస్య లేదు, బెదిరిస్తే అంతకంటే బెదిరిస్తాను, దాంట్లో మొహమాటం లేదు. నా పేరు శ్రీనివాస్ గౌడ్. ఎవరైనా బెదిరిస్తే, అలాంటి సంఘటన ఎప్పటికీ రాలా. ఎవరైనా ఫోన్ చేస్తే. సార్, ఈ 23 మంది ఏ రకంగా స్పందించారు? వారు ఇచ్చిన వివరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లయితే భావించాలా? 55 మందిని ప్రభుత్వం టెర్మినేట్ చేసేసింది, ఉద్యోగాల నుంచి తొలగించి. మిగతా 23 మంది సమాచారం నేను తీసుకుని మళ్ళీ నేను తెలియజేస్తాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనంగా మారిన ఈ వ్యవహారం ఇప్పుడు ఏదైతే ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆరోగ్య శాఖకు సంబంధించి 55 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లపై సర్వీస్ నుంచి రిమూవ్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఏదైతే గత కొంతకాలంగా ఏదైతే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారో, ఒక్క శాఖ కాదు, రెవెన్యూ, పోలీసు, ఫైరు, పంచాయతీ, ఇట్లా అనేక శాఖలకు సంబంధించి పేపర్లో వచ్చిన కథనాలను బేస్ చేసుకొని లోకాయుక్తకు వరుసగా ఫిర్యాదులు చేస్తూనే ఉంటాడు. ఈ ఫిర్యాదుల పరంపరలో చాలామంది, ఒక రెవెన్యూకి సంబంధించే కాదు, పంచాయతీ అన్ని శాఖలకు సంబంధించిన వారిని గతంలో సస్పెన్షన్ రిమూవ్ చేయడం జరిగింది. తాజాగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో వైద్య శాఖలో తీసుకున్న ఈ సంచలన మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది సంచలనంగా మారిన పరిస్థితి కనిపించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏపీ వ్యాప్తంగా 55 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సస్పెన్షన్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎవరైతే ప్రభుత్వ సొమ్ము తీసుకొని, జీతాలు తీసుకొని ప్రజలకు సేవ చేయరో వారందరిపై కూడా తాను నిరంతరం పోరాటం చేస్తాను, వారి సస్పెన్షన్ చేసేందుకు పాటుపడతాను. అలాగే ప్రభుత్వం తీసుకున్న ఉద్యోగాలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ప్రజలకే సేవ చేయాలని చెప్పి కూడా శ్రీనివాస్ గౌడ్ అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. రాధిక, థ్యాంక్ యూ శివ.